హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? ప్రసన్న. బిగ్ బాస్ చూస్తారా? యా, బిగ్ బాస్. బిగ్ బాస్ లో ఏం నచ్చింది? తనుజ, ఇంకా ఇమాన్యుయల్ కూడా బాగా ఆడుతున్నాడు. బట్ ఏంటంటే కొంచెం సేఫ్ గేమ్ అనిపిస్తుంది ఇమాన్యుయల్. ఏమో అంతా బానే ఉంది. తనుజ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు గేమ్ పరంగా అయితే. సో నేను ఆడియన్స్ పోల్ లో ఎంఎన్ఎల్ కి ఎక్కువ వచ్చింది, అందరికన్నా 100% వచ్చింది. ఏమంటారు? ఇమాన్యుయల్ కి ఆడియన్స్ ప్రకారంగా అంటే వాళ్ళు ఏం చూస్తున్నారో వాళ్ళు ఓట్ చేస్తారు కన్ఫర్మ్ గా. బట్ ఏంటంటే ఇక్కడ బాండింగ్స్ ఎక్కువ పెంచేసుకుంటున్నాడు. దానివల్ల కొంచెం తగ్గించుకుంటే ఆడియన్స్ ఇంకా ఎక్కువ ఓట్ చేయడానికి తనకి ఛాన్స్ ఉంది ఇమాన్యుయల్ కి. ఈ వారం ఎవరు ఎలిమినేషన్ లో ఉంటారు? అయితే రీతు గానీ వాళ్ళ గొడవపై మీ అభిప్రాయం ఏంటి? మాధురి తన వే ఆఫ్ టోనే అంత అని చెప్పిందండి. తన వే ఆఫ్ టోనే అంత చెప్పినప్పుడు తను తగ్గించుకోవడం అనేది బెటర్. ఎందుకంటే రీతు కూడా అలానే మాట్లాడుతుంది, బట్ అంత స్టూపిడ్నెస్ గా మాట్లాడదని నా ఉద్దేశం అంతే. సోనియా చూస్తున్నాము, అగ్రెసివ్ గా మాట్లాడుతుంది. ఒక్కోసారి గేమ్ గెలవక ఏడ్చింది సుమన్ శెట్టి దగ్గర. ఏమంటావు దాన్ని? అదే కంటెంట్ కోసం అంతే. గేమ్ గెలకపోవడం అంటే నెక్స్ట్ గేమ్ లో ట్రై చేయొచ్చు తను మాక్సిమం, బట్ అలా చేయకుండా అనేది రాంగ్ వే. ప్రతిసారి ఏడ్చి, కానీ ముందు రీతు కూడా అలానే ఏడ్చేది, బట్ ఇప్పుడు తగ్గించింది నాగార్జున గారు చెప్పాక అంతే. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? తనుజ. ఎందుకు తనుజ? తనుజ చాలా బాగా ఆడుతుందండి. అంటే గేమ్ ని కూడా బాగా అర్థం చేసుకుంటుంది. ఎవరికి ఏ నీడ్స్ కావాలో వెళ్ళి ప్రతిసారి ఉంటుంది. ఎవరికి ఏం కావాలో అన్ని చూసుకుంటుంది. అండ్ పవన్ కళ్యాణ్ పై మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ అంటే చాలా మంచి సోల్జర్ కూడా మనకు తెలిసిందే. బట్ ఏంటంటే ముందు అసలు కనిపించేవాడు కాదు. అసలు ఉండేవాడా, అసలు ఈ అబ్బాయి ఎవరు అని కూడా బయట తెలిసేది కాదు. కానీ ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నాడు. కెప్టెన్సీ అయ్యాడు లాస్ట్ వీక్ లో. కానీ ఇప్పుడు అంత ఓవరాల్ చాలా బాగా ఆడుతున్నాడు. టాప్ 5 లో ఎవరు ఉంటారు? కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవన్, రీతు, తనుజ. రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు? కళ్యాణ్ ఇంకా తనుజ.